హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కాష్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని అసలేం జరిగిందంటే, ఓకే అని చెప్పి అభి ఆలోచిస్తూ వెళ్ళిపోతే సాధన కూడా తన వర్క్ చేసుకోవటానికి వెళ్ళిపోయింది. అభి ఒక 3 డేస్ మిత్రతో హ్యాపీగా అమెరికా అంతా చుట్టేస్తూ ఉన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా. మిత్ర కూడా అభి సాంగత్యంలో ప్రపంచం మొత్తం మరిచి అతని ప్రేమలో మునిగి తేలుతూ ఉంది. అటువంటి సమయంలోనే ఇక వాళ్ళ పనికి సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకున్న ఇద్దరు సాధన లవ్ చేసిన అబ్బాయికి ఆ నైట్ వస్తున్నామని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. రాత్రి 1 గంట సమయంలో మిత్ర స్పృహలో లేనంతగా నిద్రపోయాక అభి నిదానంగా టీ షర్ట్ జీన్స్ మీద లెదర్ జెర్కిన్ వేసుకొని బయటికి వస్తే సేమ్ తనలాగే సాధన వచ్చింది. ఇద్దరూ సౌండ్ చేయకుండా మెయిన్ డోర్ తీసి బయటికి వెళ్ళేలోపు ఎక్కడికి అని సామ్రాట్ గారు గంభీరంగా అడిగారు. సడన్ గా సామ్రాట్ గారిని చూసి కంగారు పడిన ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకొని, నాకు దాహంగా ఉంటే వాటర్ తాగటానికి వచ్చాను అంకుల్ అని అభి అంటే, చల్లగాలి కోసం బయటికి వెళ్తున్నాను డాడీ అని అంది సాధన. నా దగ్గర ఎందుకు దాచాలని ట్రై చేస్తున్నారు? మీరు ఏదో చేస్తున్నారని మీరు వచ్చిన రోజు నుంచే కాదు, రుద్ర నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడే అర్థమైంది. ఏదైనా చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప రుద్ర నీకు పదే పదే ఫోన్ చెయ్యడు. వాడి గురించి నాకు తెలియదా? ఏం జరుగుతుందో చెప్పండి. నా వంతు హెల్ప్ నేను చేస్తాను కదా అని సౌమ్యంగా అడిగారు. అభి టెన్షన్‌గా సాధన వైపు చూస్తే, అది డాడీ అని నసుగుతూ ఉంది సాధన. చూడండి, ఇది అమెరికా. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ సిస్టమ్ సైలెంట్‌గా ఉండదు. అర్థమైందా? ఏదైనా ఉంటే ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. నాకెందుకో మీరు దేనికోసమో తాపత్రయపడుతున్నట్టు అనిపిస్తుంది. అదేదో నాతో చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా అని సామ్రాట్ గారు అనటంతో అదే మంచిది అనిపించి సాధన వాళ్ళకి తెలిసింది మొత్తం చెప్తూ ఉండగానే సాధన లవ్ చేసిన ప్రీతం సాధనకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. వస్తున్నాం, ఆన్ ది వేలో ఉన్నాము. అక్కడంతా సెట్ చేశావు కదా అని అడిగింది సాధన. హా! అంతా ఓకే. బట్ నాకెందుకో మీరు రాంగ్‌గా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఆ శృతి ఉండే అవకాశమే లేదు అని ప్రీతం అన్నాడు. అదంతా తర్వాత చూసుకుందాం. ముందైతే సెర్చ్ చెయ్యాలి కదా! ఒక్కో చోట నుంచి సెర్చ్ చెయ్యాలి. ఒక్కో చోట నుంచి మొదలు పెడితేనే కదా చివరి వరకు వెళ్ళగలం. కాబట్టి ముందు ప్రయత్నం స్టార్ట్ చేద్దాం అని అంది సాధన. ఓకే. యాజ్ యువర్ విష్. బట్ నా ఫ్రెండ్ మీద చిన్న దెబ్బ కూడా పడటానికి వీల్లేదు. అది గుర్తుంచుకోండి అని సీరియస్‌గా చెప్పి ప్రీతం ఫోన్ కట్ చేస్తే సాధన పద అభి అని అంది. సామ్రాట్ గారు ఆలోచిస్తూ, ఎందుకో నాకు మీ ఇద్దరూ చెప్పిన చోట శృతి ఉంది అనిపించటం లేదు. ఏ పిచ్చివాడైనా సరే తీసుకువెళ్ళి తను కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఏకంగా ఇంట్లో పెట్టుకోరు కదా! థింక్ చేయండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని ఆయన ఇద్దరిని పంపిస్తే, అభి, సాధన ఇద్దరూ కలిసి వాళ్ళు అనుకున్న డెస్టినేషన్‌కి మరో అరగంటలో చేరారు. అది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ఏరియా. అక్కడ బిలీనియర్స్ ఉండే విల్లాస్ ఇంకా అందమైన భవనాలు ఉన్నాయి. వాటిలో ఒక విల్లాకి వెళ్లారు అభి, సాధన వాళ్ళు. వాళ్ళు వెళ్ళాల్సిన ఇంటికి ఒక 10 మీటర్ల దూరంలో కారు ఆపేసి నిదానంగా నడుచుకుంటూ ఇంటి వరకు వచ్చేసరికి ఇంటి బయట గోడ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రీతం వాళ్ళ కోసం టెన్షన్‌గా. వాళ్ళిద్దరూ రావటమే
పదండి త్వరగా సెట్ చేసుకోండి. ఇక్కడ కానీ శృతి లేకపోతే నా ఫ్రెండ్‌ని తప్పు పట్టటం మానేయండి అని సీరియస్‌గా చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. అప్పటికే ఇంటి చుట్టూ ఉన్న ప్రీతం సెక్యూరిటీని ప్రీతం చాలా జాగ్రత్తగా సైడ్ చేసేయటంతో సాధనని, అభిని తీసుకొని ఈజీగా లోపలికి వెళ్ళాడు. లోపల ఆ విల్లా ఓనర్స్ అనగా ప్రీతం అండ్ శ్రీధర్ ప్రీతం ఫ్రెండ్ శ్రీధర్ అమ్మానాన్నలు హ్యాపీగా నిద్రపోతున్నారు. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళే. ఎప్పుడో శ్రీధర్ పుట్టినప్పుడే అమెరికా వచ్చి సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు రన్ చేస్తున్న కంపెనీ అమెరికాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అంటే వాళ్ళు బిలీనియర్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విల్లా కూడా చాలా పోష్‌గా లోపల అడుగుపెట్టనిమే చూపుని తిప్పుకోలేనంత అందమైన ఇంటీరియర్‌తో కట్టిపడేసింది. వీటన్నిటి గురించి తర్వాత వస్తుంది. ముందు మెయిన్ స్టోరీలోకి వెళ్దాం పదండి. అప్పటికే ఆ రోజు ప్రీతంని ఇంట్లో ఉండమని శ్రీధర్ అడగటంతో సరే అని ఒప్పుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ డ్రింక్ చేస్తూ ఉంటే తను కూడా కంపెనీ ఇచ్చాడు. జస్ట్ 2 పెగ్స్ మాత్రమే తాగుతూ. శ్రీధర్ మాత్రం పీకల వరకు తాగి పడిపోయాడు. సో, అభి సాధనలు వెతకటానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. ఏ సౌండ్ చేయకుండా లోపలికి వచ్చిన ఇద్దరితో నేను చెప్పినా మీరు నమ్మలేదని మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. లేదంటే మీరనే మాటలకి ఇంటి దరిదాపులకు కూడా రానిచ్చేవాడిని కాదు. సో, బీ కేర్‌ఫుల్. ఇక్కడ ఏ శబ్దమైనా చేస్తే మాత్రం నేను మాత్రం మిమ్మల్ని కాపాడలేను. తర్వాత మీ ఇష్టం అని చెప్పి ప్రీతం అక్కడ సోఫాలో టెన్షన్‌గా కూర్చుంటే సాధన, అభిలు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఖచ్చితంగా ఇక్కడే శృతి ఉందన్న నమ్మకంతో ఒక్కొక్క గది వెతకటం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్క గది వెతుకుతూ ఉన్నారు. కానీ 2 గదుల్లో మాత్రమే వెళ్ళలేకపోయారు. అవి రెండిటిలో ఒక ఒకటి శ్రీధర్‌ది, మరొకటిది తన అమ్మానాన్నలదని తెలియటంతో ఆ గదిలో వాళ్ళు తప్ప ఎవరు ఉండరని చెప్పటంతో మొత్తం వెతికి శృతి కనిపించగా కనీసం తన ఆనవాళ్ళు కూడా లేక డల్ అయిపోయి కిందకి వచ్చి ఇక మేము బయలుదేరుతామని బయటికి రాగానే ప్రీతం చాలా కోపంగా తెలిసింది కదా నా ఫ్రెండ్ గురించి. వాడికి కోపం ఎక్కువ, ఈర్ష్య ఎక్కువ. కానీ ఇలా ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఏడిపించే రకం కాదు. మరోసారి నా ఫ్రెండ్ మీద నిందలు వేయకండి అని ఇద్దరి వైపు చిరాకుగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. అభి, సాధన కారులో బయలుదేరి ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చెయ్యాలి? రుద్ర చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా శృతిని ఆ శ్రీధర్ గాడే కిడ్నాప్ చేశాడు అని చెప్పాడు కదా! మరి ఇక్కడ లేకపోవటం ఏంటి? అని అన్నాడు అభి. ఏమో! మనం ఎక్కడైనా మిస్‌లీడ్ అయ్యామేమో! అని సాధన ఆలోచిస్తూ మర్చిపోయాం. అసలు ప్లాన్ గురించి బావతో కూడా డిస్కస్ చేయలేదు. నువ్వు ప్లాన్ చేయటం వలన వచ్చేసాం. ఈ విషయం బావకి తెలిస్తే ఎంత సీరియస్ అవుతాడో ఏమో! అని భయంగా అంది సాధన. ప్రతిసారి రుద్ర గురించి ఎత్తకు. ఏం వాడేనా ప్లాన్ చేసేది? నేను వేయలేనా? ఇప్పుడు చూసావా నేను వేసిన ప్లాన్ వల్ల శృతి ఆ ఇంట్లో లేదని అర్థమైపోయింది. నెక్స్ట్ ఎక్కడెక్కడ వెతకాలని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లారిటీ కూడా వచ్చింది. వేరే దగ్గర శృతి ఉందని. సో, నువ్వు ప్రతిసారి వాడి భజన చేయకు. నాకు ఇరిటేటింగ్‌గా ఉంది అని అన్నాడు. కానీ అప్పటికే అభి సాధనలు చేసిన పని వల్ల సిట్యుయేషన్ చాలా క్రిటికల్ అయ్యిందని ఊహించలేకపోయారు. సాధన మాత్రం రుద్ర సీక్రెట్‌గా శృతి కోసం ఎంక్వైరీ చేసి తను ఎక్కడ ఉంది అని ప్రీతం ద్వారా మాత్రమే తెలుసుకోమని చెప్పాడు. కానీ ఇలా శ్రీధర్ ఇంటికి వెళ్లి సెర్చ్ చేయమని పొరపాటున కూడా చెప్పలేదు. అసలు ఆ ప్రయత్నం కూడా వద్దని ముందుగానే చెప్పాడు.
కానీ వీళ్ళు వినకుండా అదే చేసి శృతిని, శక్తిని ఇంకొంచెం ప్రమాదంలో పడేశారు. ఇద్దరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూనే నిద్రపోతే తర్వాత రోజు నిద్ర లేచిన శ్రీధర్ ముందుగానే తన రొటీన్‌గా తన ల్యాప్‌టాప్‌లో ముందు రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ఇంటి మొత్తాన్ని చెక్ చేస్తే దానిలో ప్రీతం, అభిని, సాధనని లోపలికి తీసుకురావటం, వాళ్ళ ఇల్లు మొత్తం వెతకడం కనిపించి ప్రీతంకి కాల్ చేశాడు. వెంటనే తన రూమ్‌కి రమ్మని. యాక్చువల్‌గా ప్రీతం, సాధన, అభి, రుద్రలు తన ఫ్రెండ్ శ్రీధర్‌ని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక శ్రీధర్ తప్పు ఏదీ చేయలేదని నిరూపించాలని ఫిక్స్ అయ్యి ముందు రోజు నైట్ కావాలని అక్కడ ఉన్నాడు. శ్రీధర్ రమ్మని చెప్పటంతో ఏమైందో ఏమోనని నిద్రమత్తులోనే ప్రీతం శ్రీధర్ రూమ్లోకి రావటమే శ్రీధర్ కోపంగా అతని చెంప మీద కొట్టి, ఏం చేశావురా? నా శత్రువుకి హెల్ప్ చేశావా? వాళ్ళు నా ఇంటికి వచ్చి సోదా చేస్తుంటే చూస్తూ కూర్చున్నావు. అంతేకాకుండా వాళ్ళని స్వయంగా నువ్వే ఇంట్లోకి తీసుకువచ్చావు. ఏంటి ఇదంతా అని అరిచాడు. శ్రీధర్ మాటలకి ప్రీతంకి నిద్రమత్తు వదిలిపోయి తడబడుతూ, అది అది అని ఇది నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉండగానే ఆ రూమ్లో ఎక్కడో ఏదో కింద పడిన సౌండ్ రావటంతో ప్రీతం అయోమయంగా ఉంటే శ్రీధర్ కంగారుగా, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు, వెళ్ళిక్కడి నుంచి అని అరిచి ప్రీతంని బయటికి గెంటి డోర్ లాక్ చేసి ఆ రూమ్లోనే తను సీక్రెట్గా కట్టించుకున్న సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాలని అనుకునేలోపు అతని ఫోన్కి కాల్ వచ్చింది. మన మెయిన్ విలన్ ఫణీంద్ర గారి నుంచి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.